ప్రైజ్ లార్డ్. కృపతో శుభోదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడి మనకు నేర్పించే విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజమే కదా, నీ విలువ ఎంత నీకు తెలుసా? ఈ దినాన్ని మనము ఆ ప్రశ్న అడిగామనుకోండి, నా లైక్స్ బట్టి చెప్తారు చాలామంది ఉంటారు కదా, మనకు వచ్చే కామెంట్స్ బట్టి చెప్పేవాళ్ళు ఉంటారు, మనం చూసే వ్యూస్, మనకు వచ్చే వ్యూస్ని బట్టి చెప్పేవాళ్ళు ఉంటారు. అది నీ విలువ అనుకుంటున్నారా? ఈ కథ మీకోసమే. ఒక దినాన్ని ఒక యవనస్తుడు, చిన్న బిడ్డ తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నా విలువ ఏంటి అని అడిగాడట. అడిగినప్పుడు తండ్రి తెలివిగా కుర్రవాడికి సమాధానం చెప్తూ ఒక వాచ్ తన ఇంట్లో ఉంటున్న తీసుకొచ్చి తనకిచ్చి, దీన్ని అమ్ముకొనిరా అని చెప్తే కొడుకు అడుగుతున్నాడు, ఎందుకు నాన్న అంటే, అమ్ముకొనిరా నేను నీకు చెప్తాను అని అన్నప్పుడు ఆ కుర్రవాడు ఆ వాచ్ తీసుకొని కూరగాయల దగ్గరికి, అమ్ముకునేవాడి దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఈ వాచ్ అమ్ముతాను, మీరు ఎంత ఇస్తారు నాకు అని అంటే, ఇదా అని దాన్ని చూసి 100 రూపాయలు ఇస్తాను అని చెప్పాడట. ఆ కుర్రవాడు సరేనండి అని వెళ్ళిపోయాడు. పక్కకు వచ్చి పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వాచ్ చూపించి, ఈ వాచ్ నేను అమ్ముతాను, ఎంత ఇస్తారు అని అడిగితే, దీనికా 10,000 ఇస్తాను అని అన్నాడట. ఆశ్చర్యపడ్డాడు. అక్కడ 100 రూపాయలు అన్నారు, ఇక్కడ 10,000 అంటున్నారేంటి అని ఆశ్చర్యపడి అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళి పురావస్తు శాఖ వారు ఆ పాత మెటీరియల్ అయ్యి తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడట, అయ్యా నేను ఈ వాచ్ అమ్మేస్తాను, ఎంత ఇస్తారు దీనికి అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఆ వాచ్ని చూసి, దీనికి 1,00,000 రూపాయలు ఇస్తాను అని అన్నాడట. కుర్రవాడు ఆశ్చర్యపడ్డాడు. తిరిగి ఇంటికి వచ్చి నాన్నతో చెప్తున్నాడు, నాన్న ఇది కూరగాయల వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే 100 రూపాయలు అన్నాడు, పాత సామాన్ల వాడి దగ్గరికి వెళ్తే 10,000 రూపాయలు అన్నారు, అయ్యా ఇదిగో పురాతన శాఖ వారి దగ్గరికి వెళ్ళి అడిగితే 1,00,000 రూపాయలు అని అన్నారు, ఏంటి నాన్న అని అంటే, అప్పుడు ఆ తండ్రి చెప్పారు, నీ విలువ నువ్వు అడిగే స్థలాన్ని బట్టి ఉంటుంది, నీ విలువ వెళ్ళినా నువ్వు నిల్చున్న స్థలాన్ని బట్టి ఉంటుంది. నిజమే కదా, మన విలువ మనకు తెలియాలి అని అంటే ఈ మాట జ్ఞాపకం చేసుకుందామా? బైబిల్ తెరిచి 139వ సంకీర్తన 14వ చరణంలో భక్తుడు చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదామా? 139వ సంకీర్తన 14వ చరణాన్ని మనం చూస్తే అక్కడ అంటారు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. నిజమే కదా, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా. నిజమే, దేవుడి దగ్గరికి వెళ్తే కదా మన విలువ ఏంటో తెలిసేది. ఎందుకనంటే ఆయన మనల్ని సృష్టించాడు. ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్తే మన విలువ ఏంటో తెలుస్తుంది. నిజమే కదా, యవనస్తుడు ఆ వాచ్ దాని యొక్క వివరాలు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని విలువ 1,00,000 రూపాయలు. మరి ఇది నీ విలువ సోషల్ మీడియాలో తెలుస్తుంది అనుకుంటున్నావా? కాదు, అక్కడికి వచ్చే వ్యూస్ని బట్టో లైక్స్ని బట్టో కదా నీ విలువ తెలియదు. నీ విలువ తెలియాలంటే ఈ దేవాది దేవుని దగ్గరికి రావాలి. మనము దేవుని దగ్గరికి వెళ్తే మన విలువ ఏంటో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. కనుక ఉదయకాల సమయంలో విలువ లేని దానివని, విలువ లేని వాళ్ళని లోకం అంటుంటే, లోకము చూపించే ఆ షేర్స్ బట్టో లైక్స్ బట్టో ఆ వ్యూస్ని బట్టో నీ విలువని నువ్వు గెస్ చేయలేవు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడుగు, అయ్యా నా విలువ ఏంటి అని అంటే, భక్తుడు చెప్పాడు కదా, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అది నీ విలువ. ఈ దేవుడు ఎంత గొప్పవాడు అర్థం చేసుకో. మనకి ఉదయకాల సమయంలో కృపతో ఈ శుభోదయాన్ని దేవుని మాటలతో ప్రారంభిస్తూ ఉంటే దేవుడి పాదాలు పట్టుకొని, అయ్యా నాకు ఎంత విలువ ఇచ్చావో, నా విలువ ఏంటో నాకు అర్థమవుతుంది అని దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకెళ్ళు. ఈ దినము నువ్వు చేసే పనులన్నిట్లో, ప్రయాణం అంతట్లో దేవుడిని కాపుదలు ఇచ్చి జయ జీవితాన్ని ఇచ్చి, విలువలేని నీ జీవితానికి నీ విలువేంటో ఆయన నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తారు. అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.